నమస్కారం అండి. నా పేరు సయ్యద్ ఇద్రీస్ బాషా. నేను డోన్ నియోజకవర్గ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడినండి. కొద్ది రోజుల క్రితము మన మీడియా మిత్రుల సమక్షంలో నేను డోన్కు సంబంధించి మైనారిటీ MHPS మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మండల స్థాయి కమిటీలు వేయాలని ఆ రోజు నిర్ణయించుకున్న విషయం చెప్పాను. రంజాన్ తర్వాత ఇప్పుడు రంజాన్ ఉగాది ఉంది కాబట్టి రంజాన్ ఉగాది తర్వాత ఖచ్చితంగా డోన్కి మైనార్టీ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే ఉందో డోన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, తర్వాత వచ్చేసి జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, అలాగే ట్రెజరర్, ఉలమాయ వింగ్, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఖచ్చితంగా నియమిస్తాము. మండల కమిటీలే కాదు గ్రామ కమిటీలు కూడా ఖచ్చితంగా నియమించి వాళ్ళకి ఏదైతే మన ఈ ముఖ్య ఉద్దేశం ఉందో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఉందో దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామని నేను ఇది మీడియా ద్వారా నేను అందరికీ చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఈయన పేరు వచ్చేసి సయ్యద్ అక్బర్ బాషా, ప్యాప్లీ మండల ప్రెసిడెంట్ MHPSకు. ఈయన ముస్తాక్, ఈయన వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఈయన వచ్చేసి ప్రస్తుతానికి మన డోన్ MHPS ప్రెసిడెంట్ ఆయన. సో అల్లా బాషా గారు. కాబట్టి మొన్న నేను మీడియా ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇట్లా కమిటీలు ఇస్తానని దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. డోన్ నుంచి మన మిత్రులు చాలా మంది కులాలకు మతాలకు అతీతంగా నాకు ఫోన్లు చేసి ఖచ్చితంగా నేను జాయిన్ అవుతామని చెప్పారు. దానికి నేను ఈ అవకాశం ఇచ్చిన నా మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇంకొక మీడియా ద్వారా కూడా మళ్ళీ నేను ఇంకో విషయం చెప్పగలుగుతాను. రంజాన్ తర్వాత నేను ఖచ్చితంగా మండల స్థాయి కమిటీలు వేసి గ్రామ స్థాయి కమిటీలు వేసి MHPSని బలంగా ముందుకు తీసుకెళ్తామని మన మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను అందరికీ. వక్ఫ్ బోర్డు రద్దు చేయాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? వక్ఫ్ బోర్డు విషయం గురించి అండి, వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు గురించి చూడండి. మా మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే వక్ఫ్ బోర్డు విషయం గురించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి ప్రస్తావన తీసుకుపోయినదే మా అధ్యక్షుడు MHPS మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు జనాబ్ మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు అండి. అది మన న్యాయశాఖ మంత్రి వర్యులు, మైనార్టీ మంత్రి వర్యులు జనాబ్ ఫారూక్ గారు, ఆయన ద్వారా అలాగే టీవీ జనార్దన్ ద్వారా ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి దీన్ని ఏమైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో అవి మాకు అభ్యంతరకరంగా ఉన్నాయో వాటి గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ప్రస్తావన తీసుకువెళ్ళి దీంట్లో ఈ సబ్జెక్ట్ మాకు ముస్లిమ్స్కి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో హుందాగా ఆయన స్పందించి, అలాగే ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ అంత పెద్ద ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆయన ప్రత్యేకంగా ఎంపీలందరికీ ఈ విషయం గురించి చెప్పించి పార్లమెంట్లో ఈ బిల్లును జేపీసీకి పంపించడము ప్రధాన ముఖ్య దానికి కారకులైనది మన నారా చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటి వ్యక్తి మాకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటారని మేము ఎప్పుడు కనుక్కోమండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకు మద్దతుగా నిలబడతారు. మైనార్టీలో ముస్లింస్లకు, మన ముస్లింసే కాదు మన హిందూ సోదరులు, మన క్రిస్టియన్ సోదరులు, అంటే మెజారిటీస్ మైనార్టీస్లు కూడా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారనే మాట వాస్తవము. సో ఖచ్చితంగా ఎందుకు నేను ఇంత గంటాపరంగా చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మనకు మద్దతుగా నిలుస్తారని. మీరు ఒకసారి చూసుకుంటే ఇప్పుడు 2014-19 ఎలక్షన్స్లో టైంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన అధికారంలో వచ్చినప్పుడు కానివ్వండి, ముఖ్యంగా మొట్టమొదటి ఇప్పుడు జరిగిన కమిటీలు ఏదైతే కమిటీలో ఫస్ట్ లిస్టులో అబ్దుల్ అజీజ్ గారు మన వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆయనకి ఇచ్చారండి పదవి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, ఆయన ఫస్ట్ లిస్ట్లోనే ఒక ముస్లిమ్స్కి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు ఆయనకు. ఫస్ట్ దాంట్లో సార్ తర్వాత చూద్దాం కాకుండా, అలాగే మన రీసెంట్గా చూసుకుంటే కూడా ఈ రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింస్లకు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకు గంట ముందే వెళ్ళే వెసులుబాటు కల్పించారు. అలాగే తర్వాత వచ్చేసి ఈ మౌజాన్ ఇమాంలకు కూడా 6 నెలల వేతనాలు కూడా రిలీజ్ చేశారు. మన క్రిస్టియన్ సోదరులకు కూడా రిలీజ్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే నిజమైన సెక్యులర్ వాది ఆయన, అందరినీ కలుపుకుపోయే ఒక మంచి మనసున్న వ్యక్తి గౌరవనీయులైన మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటి వ్యక్తి మాకు వ్యతిరేకంగా నిలబడతారని మేము ఎప్పుడు అనుకోమండి. మేము
ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ఉన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సో మేమందరం చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడే కారణం ఆయన మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం పూర్తిగా ఉండడం వల్లనే మనం ఆయనకు మద్దతు ఇచ్చాము. సో కాబట్టి ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా వమ్ము చేయరండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన మంచి మనసున్న వ్యక్తి. ఇంకొక చిన్న విషయం చెప్తానండి, 2014-19లో కూడా ఎక్కువ ఫండ్స్ మైనార్టీలకు రిలీజ్ చేసినట్టు కూడా చంద్రబాబు నాయుడు గారే. షాదీలకు షాదీ ఖానాలు కట్టుకో